మరో బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక ఫార్మసీ విద్యార్థిని అదృశ్యమైంది. ఆమె అదృశ్యం అవడానికి కారణాలేంటి? ఫీజు కోసం కాలేజ్ యాజమాన్యం వేధించిందని అమ్మాయి మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది. కాలేజ్ కు వెళ్లి తిరిగి రాకపోవడంతో పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్వేతశ్రీ గదిలో ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది. మహతి కాలేజ్ లో బి ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతోంది శ్వేతశ్రీ. తాను ఆ కాలేజీలో చదవలేను అంటూ ఆ లెటర్ లో రాసింది శ్వేత. స్ట్రెస్, అవమానాలు భరించలేకపోతున్నానంటూ నోట్ రాసింది. మహతి ఫార్మసీ కాలేజ్ యాజమాన్యంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేనైతే చైర్మన్ మేడం చెప్పాను, నా బిడ్డకు ఎగ్జామ్ రాలేదు మేడం, నా బిడ్డకు చదువు వద్దా మేడం అంటే మీ చేతుల్లో ఉంది, మీరు వీళ్ళు అంతా వాళ్ళు ఎవరు వాళ్ళు ఫీజులు కట్టించుకుంటారే వాళ్ళైతే మేడం బాబు సార్ ప్రిన్సిపాల్ పిలిపించి ఫోటో తీస్తున్నాను, ఖైదీని ఫోటో తీసినట్లు తీస్తారు మమ్మీ. నాకు చాలా బాధ వేస్తుందంటే, మమ్మీ డబ్బులు వస్తుంది నాన్న, డబ్బులు ఇప్పుడు కొంచెం కట్టేసి శనివారం డబ్బులు కట్టేసిన ఆదివారము సోమవారము ఈ రోజు నేను డబ్బులు కట్టేసింది పోయి బ్యాలెన్స్. కానీ నా బిడ్డ ఆలోగా వాళ్ళ టార్చర్ భరించలేక ఎటు వెళ్ళిపోయింది, ఏమైపోయిందో మాకు తెలియదు. నా బిడ్డ నాకు కావాలి ఫస్ట్.